అండి ఒక చిన్న మినీ వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఏంటి మామిడి చెట్లు, మామిడికాయలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది ఎక్కడో కాదండి, మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. లొకేషన్ అయితే అద్దిరిపోతుందన్నమాట. పనసకాయలు చూసారా ఎలా గుత్తులు గుత్తులుగా విరబూసేసాయో. సో సమ్మర్‌లో ఏ ఫ్రూట్ వచ్చినా సరే టేస్ట్ చేయకుండా ఉండకూడదండి. ఏరియాకి వచ్చిన కొత్తలో అయితే ఈ లొకేషన్‌లో ఎక్కువ స్పెండ్ చేసేదాన్ని. ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద జంట ఉండేవారు. వాళ్ళు ఏంటంటే గేదెలు పెంచుకోవడం వల్ల మాకు పాలు వేసేవారు. నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చునేదాన్ని అనమాట. ఈ బావి చూసారా చూడడానికి ఎంత భయంకరంగా ఉందో. అప్పట్లో మంచినీళ్ళ కోసం వాడేవాళ్ళంట ఈ బావిని. ఇంకా నాకు మామిడి చెట్టు చిగుర్లు కనిపిస్తే చాలు ఇలానే చేస్తాను. ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ గుడ్ హ్యాబిట్ తెలీదు. మీలో ఎవరైనా ఎలా చేస్తే కామెంట్ చేయండి. అక్కడే కుంకుడికాయ చెట్టు ఉంది. మొత్తం చెట్టు నిండా కూడా కాయలు ఎండిపోయి ఉన్నాయి అనమాట. సో ఎవరు కోసుకోవట్లేదు. నాకు తెలిసి ఎవరికి గుత్తకి ఇవ్వలేదు అనుకుంటా ఈ పొట్టు. ఇది పల్లెటూరులో అంటే ఈ పాటికి ఎప్పుడో దులిపేద్దరు. సిటీలో కాబట్టి ఎవరు పట్టించుకోవట్లేదు అనమాట. మామిడి చెట్ల దగ్గర కానీ కుంకుడికాయ చెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అక్కడ ఎర్రచీమలు ఉంటాయి. కుట్ని అనుకోండి ఇంకా మంటే. కుంకుడికాయలు చూసిన వెంటనే గచ్చంకాయ ఆట ఆడాలనిపించింది. మేమైతే మామిడికాయలు ఏమి కొయ్యలేదు కానీ కింద దొరికిని తెచ్చుకున్నాం అనమాట. అవి వచ్చేసి ఆవకాయ కాయలు అనమాట. చాలా పుల్లగా ఉన్నాయి. వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.